నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు నవీన్ బన్నీ వ్లాగ్స్. గాజ్ ఈరోజు సాటర్డే. సో సాటర్డే ఏంటంటే సాటర్డే అనగానే క్యాప్టెన్ జిమ్లో క్లీనింగ్ డే అన్నట్టు. సో క్లీన్ అయితే వేయాలి, ఇంకా స్టార్ట్ అయితే వేయాలి. ఆల్మోస్ట్ 5:20 అవుతుంది. ఈరోజు తొందరనే వచ్చిన. సో ఏంటంటే పొద్దున మంచిగా వచ్చి వర్కౌట్ చేస్తే మంచిగా అనిపిస్తుంది, కానీ మనల్లో అయితే ఎవరు రారు. సాటర్డే అనగానే ఇంకెవ్వరు రారు ఇక. సో వీడైతే పొద్దున్న సిగ్గు పడుతుండు. మరి గర్ల్ ఫ్రెండ్తో చాట్ చేస్తున్నా అర్థమవుతలే, ఎవరితో చాట్ చేసిన అర్థమవుతుంది. ఏమైందిరా సిగ్గు పడుతున్నావు? సో ఇది పరిస్థితి జిమ్లా. కొంతమంది వచ్చారు న్యూ జాయినింగ్. అయ్యప్రా ఇక సార్ సాయి అయితే ఇన్నో ఉన్నారు. మాస్టర్జీ క్యావా నిన్న హాలిడే, ఇవాళ హాలిడేనా? ఈరోజు ఒక్కరోజు పోతే మళ్ళీ రేపు హాలిడే. లీవ్ తీసుకుంటే ఇవాళ కూడా హాలిడేనే. మంచిగా సార్ ఫస్ట్ హాలిడేనా సార్? మంచిగా గవర్నమెంట్ అంటే గవర్నమెంటే పోరి. ఇది పరిస్థితి. బయటనైతే చాలా చలిగా ఉంది, వెచ్చగా కాదు చలి. చూడరి మొత్తం ఎట్లుందో. కానీ పాపం పొద్దున వీళ్ళైతే పని చాలా వేరే చేస్తారు అసలు, క్లీనింగ్ చేస్తారు. మనమంతా చెత్త బయట పడేసి గలీజ్ చేస్తున్నాం, కానీ ఇట్లుంటుంది పరిస్థితి. ఇది ట్రెడ్మిల్ సెషన్. అసలు బాగుంది కదా అసలు, మంచిగా పొద్దున వేరే ఉంటాయి కథ. జిమ్ నుంచి అయితే వచ్చేసిన మాస్తి అని. సో మేమైతే చీట్ డే కాబట్టి లంచ్కి వెళ్తున్నాం. నేను సిద్ధార్థ్ ఇట్లా అక్షయ్ గారు ఫోన్ చేసినట్టున్నాడు. సో మాట్లాడేసి వెళ్ళాలి. లెట్స్ గో. సిద్ధార్థ్ గారు నా కోసం వెయిట్ చేస్తాను అన్నట్టు. వచ్చేసి ఆయన అగో సిద్ధార్థ్ బ్రో, లెట్స్ గో. సిగ్గు పడుతున్నా నేను ఎందుకు బ్రో? ఏంది మంది తిని ఎట్లా నల్లిగోసి బిర్యానీ తినుకోమా? సాటర్డే ఏంది కదా చెప్పు బ్రో. సాటర్డే ఇట్లా చీట్ డే అంటే జిమ్ ట్రైనర్తోనే చీట్ డే. ఇంకా మా అపార్ట్మెంట్లో కొత్త కార్ వచ్చింది బ్రో. కొత్త కార్ నాకు ఇష్టమైన కార్ యాక్చువల్గా I20. మాట్లాడు అశ్వక్. లేదు బ్రో, నేనేం కొనలేదు, కానీ బాగుంటుంది కార్. ఇది చాలా బాగుంటుంది. ఇంటీరియర్ కూడా బాగుంది బ్రో, సరిపోతుంది చిన్న ఫ్యామిలీకి, మస్తు అయిపోతుంది. మన పార్కింగ్ ప్లేస్లో అసలు ఈడ పెట్టినా అన్నట్టు ఈరోజు కార్ పార్కింగ్ లేకుండా ఈడ. సో ఈడైతే పెట్టినా. అశ్వక్ గారు వెయిట్ చేస్తున్నాడు. మేము వెళ్తున్నాం, యాక్టివ్ పైన వెళ్తున్నాం ట్రిక్కి. లెట్స్ గో. ఇగో చూడు, ఇగో లక్కీ రెస్టారెంట్లో పోయాడు. ఈయన ఇట్లా పోతుంటారు. ఇట్లుంటుంది. మా తరుణ్ గారు కనిపించిండు. తరుణ్ గారికి ఇచ్చే బైసెప్ పెట్టు బే. చెప్పా అశోక్, మా తరుణ్ గారిని చూసి ఏమనుకుంటున్నాం? ఏమో చూసినా అనిపించింది. పందిలా ఉండే కదా, త్రిబుల్ ఉంటాడు. అంతే మరి. చూడండి జొమాటో చేసేవాళ్ళు పాపం లేడీస్ కూడా జొమాటో చేస్తారు బ్రో. అదే బ్రో సెకండ్ ఫ్లోర్ అనుకుంటా. వాళ్ళంతా లిఫ్ట్లో వస్తున్నారు కదా చూడు. ఏందిరా వాకింగ్ చేసే ఓ 4-5 స్టెప్స్ అయితే అనేది లేనే లేదు. యాక్చువల్గా ఈరోజు ఎందుకు వచ్చామంటే నల్లిగోసి బిర్యానీ ఎందుకు వచ్చినాం. అది కూడా నాగోల్ లక్కీ రెస్టారెంట్ బాగుంటుంది కదా బ్రో. క్రేజీ అంతే కదా బ్రో. మెయిన్ బ్రాంచ్ లక్కీ రెస్టారెంట్. లక్కీ రెస్టారెంట్కి వస్తే నీకు ఏంది బ్రో ప్రాబ్లం? బిర్యానీ లేట్ అవుతుందా? వెయిటింగ్ ఉండొద్దా? వీళ్ళకి ఎట్లా అంటే ఇట్లా రాగానే రెస్టారెంట్లో ఇట్లా రాగానే ఇట్లా బిర్యానీ పెట్టాలి బ్రో. అంతేనా? సర్వ్ టు అంటే రెడీ టు సర్వ్. అట్లయితేనే మీకు మొత్తం పోయాడు. చాలా ఫేవరెట్. ఇప్పుడు ఆఫ్టర్ హాఫ్ అన్ అవర్ కదా, హాఫ్ అన్ అవర్ తర్వాత నల్లిగోజ్ బిర్యానీ తీసుకొచ్చి చికెన్ ఉదర్దాలో నల్లిగోజ్. అవు బ్రో, అవు కామ్ నల్లిగోజ్ బిర్యానీ. ఆఫ్టర్ వర్కౌట్, ఆఫ్టర్ ఏంది బిర్యానీ, డైట్ కోక్. కానీ అట్లీస్ట్ మనం డైట్ అన్న మెయింటైన్ చేస్తాం కదా. డైట్ కోక్ తాగి మనం ఒక డైట్ అయితే మెయింటైన్ చేస్తాం. నాకు నా హైట్కి నాకు తెలుస్తుంది బ్రో ఎట్లా పట్టుకుంటున్నాను అనేది. లక్కీస్ మోర్ ఫేమస్ నల్లిగోజ్ బిర్యానీ. ఇగో మా వైఫ్దిరా, మా వైఫ్ది. బ్రౌన్ హెయిర్. నేను ఇంట్లోకెళ్ళి వచ్చినారా గబ్బు ఫెలో? నేను ఇంట్లోకెళ్ళి వచ్చినా కదా. బ్యాక్ టు ఈవినింగ్ సెషన్ గాయస్. ఇప్పుడైతే మనం మధ్యాహ్నం మంచిగా బిర్యానీ అయితే గట్టిగా తినేసి ఉండే. పొట్టు అయితే ఎట్లా వచ్చింది ఎవరు కొంచెం గట్టిగా ఉండే.
క్లీనింగ్ అయితే ఇప్పుడే అయిపోయింది. సో మనం వర్కౌట్ అయితే స్టార్ట్ చేయాలా. హైలైట్ ఏంటంటే ఇంకో ఈ బ్రో వచ్చిండు, ఒక నిమిషం ఆగాలి, ఏదో కాల్. ఈ మనిషి పొద్దుగాల వచ్చిండు, మళ్ళీ సాయంత్రం వచ్చిండు. ఈ అమ్మ జిమ్ పొద్దు సాయంత్రం ఎట్లా చేస్తా బ్రో? ఇలా మొత్తం రెడ్ కలర్ షూస్ అలా ఉంది ఆ కథ, రెడ్ కలర్ క్యాప్. చెప్పు బ్రో, ఎందుకు వచ్చినావు? ఏదో పగవని కూడా రావద్దంటున్నావు. గాయస్ పోయినా ఎట్లా అంటే పొద్దున ఇట్లా సాయంత్రం మంద అవుతారని చెప్పేసి. ఏంది బ్రో? నువ్వు ఎందుకైతే బ్రో ఆల్కహాల్కి? నువ్వు మంచోని బ్రో. ఒకసారి ముఖం చూపి బ్రో ప్లీజ్. సిగ్గు పడుతుంది బ్రో, అర్థం కాదు బ్రో. మందాల్సి వస్తుంది అని చెప్పి జిమ్కి వచ్చినావు కదా, నువ్వు గ్రేట్ బ్రో, నిజంగా గ్రేట్. ఈ 2024లా ఇది నీకు ఒక హైట్రిక్ బ్రో, ఇది అంతేనా బ్రో? థ్యాంక్ యూ కాదు, నువ్వు ఇట్లా రోజు రావాలి, రెగ్యులర్గా వచ్చినా నాకు ఇట్లా హ్యాపీనెస్ ఉంటుంది బ్రో. హాయ్ తేజ, నాది యూట్యూబ్ ఛానల్ బ్రో, చూసినావా? ఇంకా బ్రో అయితే మరి సిగ్గు పడుతుండే ఇలా చూడాలి. ఇంకోటి మనది ఈరోజు లెగ్స్ వర్కౌట్ కాబట్టి ప్రీ వర్కౌట్ అయితే ఆగేసి లెట్స్ స్టార్ట్ ది లెగ్ వర్కౌట్. లెట్స్ గో. లెగ్స్ వర్కౌట్ చేసేటప్పుడు అయితే ఫస్ట్ నార్మల్ స్క్వాట్స్ అయితే వేయాలి, ఎందుకంటే కొంచెం లెగ్ అనేది మనకి అంటే క్రాంప్స్ రాకుండా ఉంటాయి ఫ్రీ స్క్వాట్స్ చేస్తే. సో అట్లా అని చెప్పి ఒక ఫ్రీ స్క్వాట్స్ అయితే ఎప్పుడు ఒక 100 అయితే చేస్తుండే. సో అట్లా అని చెప్పి 100 అయితే చేసి ఉండే. నేను స్క్వాట్స్ నార్మల్గా అయితే చాలా ఫస్ట్ నేను జిమ్ స్టార్ట్ చేసేటప్పుడు అయితే ఒక 1000 వరకు అయితే అట్లా స్క్వాట్స్ అయితే చేసిన. 500, 1000 అట్లా చేస్తుండే, మా ఫ్రెండ్ గాడు చేపిస్తుండే నాకు. సో ఇప్పుడు అట్లా చేయకుండా జస్ట్ 100 చేసి మంచిగా ఇంటెన్స్తో చేస్తుండే. ఇప్పుడైతే ఫ్రంట్ స్క్వాట్స్ అయితే చేసిన ఫస్ట్. తర్వాత హిప్ థ్రస్ట్ చేయడానికి కొంచెం ఎట్లుంటుంది, ఇంకా కొంచెం డ్యాన్స్ ఆడుకుంటున్నా అయితే ఎక్కువ వెయిట్తో చేస్తే నాకు హిప్ అనేది కొంచెం వెయిట్ ఎక్కువ పడుతుంది. సో హిప్ థ్రస్ట్ అయితే స్టార్ట్ చేసి ఉండే. నార్మల్గా హిప్ థ్రస్ట్ చేసేటప్పుడు ఎప్పుడైనా మన నీస్ దగ్గరికి తీసుకోవాలి, మంచిగా ఒక లెగ్స్ అనేవి నీస్ దగ్గరికి తెచ్చుకొని మంచిగా కరెక్ట్గా పెట్టి హిప్తోనే పైకి లేపాలి, ఎందుకంటే నడుము కొంచెం పెయిన్ కాకుండా. లేదంటే నార్మల్గా అయితే ఉట్టి వేస్తే మాత్రం పెయిన్ అవుతుంది. 5 reps అయితే చేద్దాం అనుకున్నా, ఎందుకంటే వెయిట్ ఎక్కువ ఉంది కాబట్టి. ఆల్మోస్ట్ మనకి 25, 25, 50 ఇంకో 4 plates అయితే వేసిన 10sవి. 80, 100, 120, 130 వరకు ఉంది. దీని తర్వాత లెగ్ కర్ల్స్ అయితే వేసి ఉండే, ఎందుకంటే లాస్ట్కి నేను ఎప్పుడైనా ఫస్ట్ ఫ్రంట్ స్క్వాట్స్ చేసి తర్వాత హిప్ థ్రస్ట్ చేసి తర్వాత స్టిఫ్ లెగ్ డెడ్ లిఫ్ట్ చేస్తుండే. కాకపోతే ఇప్పుడు ఏంటంటే నార్మల్గా ఇట్లా లెగ్ కర్ల్స్ చేద్దామని చెప్పేసి లెగ్ కర్ల్స్ అయితే చేసిన. ఏంటంటే లెగ్ కర్ల్స్ చేసేటప్పుడు కూడా మంచిగా ఫస్ట్ ఏంటంటే కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తేనే మనకి హామ్స్ట్రింగ్స్ పైన పడుతుంది. లేదంటే ఏదో నామకే వస్తు చేసినామంటే వేస్ట్, అసలు చేసి కూడా వేస్ట్. నేనైతే లాస్ట్కి డ్రాప్ సెట్ అయితే వేసి ఉండే లెగ్ కర్ల్స్లో కూడా. ఎప్పుడు చేసినా ఫస్ట్ లెగ్ ఎక్స్టెన్షన్ డ్రాప్ సెట్ చేస్తుండే, కానీ ఇప్పుడు లెగ్ కర్ల్స్ కూడా డ్రాప్ సెట్ అయితే చేసిన. దీని తర్వాత స్టిఫ్ లెగ్ డెడ్ లిఫ్ట్ అయితే వేసి ఉండే. వెయిట్ ఏంటంటే నార్మల్ వెయిట్ 20తోని, తర్వాత 15, తర్వాత 20, తర్వాత 25, తర్వాత 30 అయితే చేసి ఉండే. వర్కౌట్ చేసేటప్పుడు వాయిస్ ఓవర్ అయితే అంటే వాయిస్ ఇవ్వలేకపోతున్నా, ఎందుకంటే మా వాళ్ళు సాంగ్స్ అయితే పెడతారు కదా. సో అట్లా అని చెప్పి వర్కౌట్ తర్వాతనే మనం వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాం. మొత్తానికైతే మన వర్కౌట్ అయితే ఫినిష్ చేసినాం. తర్వాత కాఫ్ కూడా ట్రైన్ చేసి ఉండే. కాఫ్ నార్మల్గానే అంటే వాకింగ్ కాఫ్ అని చెప్పి లెగ్స్ అయితే అయిపోయింది. చూసిరా ఎట్లుంది, మంచిగా గట్టెనైతే చేసి ఉండే. ఈరోజుకి డన్ ఫర్ ది డే. లెగ్స్ అయితే అయిపోయినాయి. సాటర్డే చిల్ అవుట్ అవ్వాలి. ప్రోటీన్ కూడా తాగేసినాం. ఈరోజుకి డన్. చలో రేపు సండే కదా, సండే ఇక ఏడిపోయేది ఉంది, ఇంట్లోనే వండుకోవాలా. ఈరోజు అయితే జర బయటికి వస్తున్నాం. సౌమ్య కూడా వచ్చింది జిమ్కి, అట్లా చిల్ అవుట్ అవుదామని గోయింగ్ అవుట్. సో డన్. ఎప్పుడు అవుతున్నావు? లెగ్స్. ఏం చేసినావు? లెగ్సా? పొద్దున్న రమ్మంటే ఎందుకు రాలే? అరే నీకు ఒక్కసారి నీ దగ్గర ఫోటోలు, పాత ఫోటోలు ఉన్నాయి ఇప్పుడు, ఒకసారి నీ ఫోన్ తీసుకురాబో, నీతో కొంచెం క్లారిటీగా మాట్లాడాలి, చెప్తా వీడియోలో. హాయ్ ఆసిఫ్ బాయ్, హౌ ఆర్ యూ? Fine.
కొంచెం ఫేస్లో గ్లో వస్తుంది. ప్లేస్లో ఆ? ఫీవర్ వచ్చిండే. బాడీ బిల్డర్ ఆయా. షో యువర్ యాప్స్, షో యువర్ యాప్స్, షో యువర్ యాప్స్. అది అట్లా ఉంటుంది బ్రో. హాయ్, నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది బ్రో. నువ్వు కూడా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలి. చేస్తాను. ఇది మన సాటర్డే రోజు నా నవీన్ బన్నీ వ్లాగ్స్ అని ఉంటుంది. ఓకే, లైక్ షేర్ పెట్టేసారా. ఇంకో జిమ్లో సాటర్డే కదా, ఇట్లా ఉంటుంది కదా. ఇంకా ఈమె వచ్చింది జిమ్కి. అలా ఈమె వచ్చింది, ఈమె జిమ్కి వచ్చింది ఈరోజు. ఎందుకు వచ్చావు జిమ్కి? ఫోన్ తాడనిక చెప్పు. ఆఫ్టర్ లాంగ్ టైం హాయ్ అని చెప్పేసి అందరికీ. అది అంజలి హాయ్. ఏం చేస్తున్నావు ఆఫ్టర్ 5 days? 3 days. యూ లుకింగ్ లైక్ చబ్బీ టుడే. యూ ఎయిట్ మోర్. చలో బాయ్ సాబ్. అవినాష్ భాయ్ చాలా స్లో చేస్తున్నావు వర్కౌట్, చాలా మంచిగా చేస్తున్నావు వర్కౌట్. వర్కౌట్ చాలా. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ క్రిస్మస్. ఇంకా ఏంటంటే చాలా వర్కౌట్ చాలా బాగా చేస్తున్నాను, కానీ రెగ్యులర్గా రాకపోవడం వల్ల చాలా హర్టింగ్ ఉంది నాకు. ఓకే, చాలా రెగ్యులర్గా చేద్దాం అనుకుంటున్నావా? గుడ్ బ్రో. సబ్స్క్రైబ్ మై ఛానల్. జస్ట్ say to all. యా ఆఫ్ కోర్స్. థ్యాంక్ యూ బ్రో. చెప్పరా. క్రిస్మస్ దావతా వీడియో ఆఫ్ అయిన తర్వాత చెప్తారా? వీడియోలు ఉన్నప్పుడు మనం దావతులు గివతులు మాట్లాడవద్దు కదా. విఆర్ జిమ్. చెప్పు ముఖేష్ భాయ్. ఒక్కసారి నీ కంటెంట్ ఒకసారి నీ ఫొటోస్ ఒకసారి చూపిస్తే నేను చూసి ఒకసారి ఈ ఫేస్కి ఆ ఫేస్కి డిఫరెన్స్ అడుగుతా. ఓకే, ఇది ఓకేరా, ఇది కాదు, ఇది ఓకే, నువ్వు ఓకే, ఇది కాదు. ఆఫ్టర్ కటింగ్ ఫస్ట్ ఇక్కడ చిన్న ఫోటో, అంటే నువ్వు కొంచెం ఫొటోస్ తీసుకుండా అప్పుడప్పుడు బాగా మొత్తం కట్ అయిన తర్వాత ఫేస్లా ఇది కాదు. ఓకే, ఇది ఒకసారి ఫేస్ చూపి. కాజుగో ఈ ఫేస్కి తేడా తెలుస్తుందా? వీడు ఎంత చబ్బి అయ్యాడో, అంటే వీడు డైట్లో లేడు అనేది కొంచెం ట్రాన్స్ఫర్మేషన్ ఎందుకు చూపిస్తారా? నీకంటూ సిగ్గు ఉండాలి కొంచెం అన్న. ఇక్కడ ఎవరు అన్నాడు బ్రో ఇక్కడ రా బ్రో, కొంచెం ఇక్కడ రండి మీరు ఒకసారి కావాలి. వీని గురించి కొంచెం స్ట్రెచ్ జరుగుతుంది ఇప్పుడు, ఒకసారి రావాలా మీరు అందరూ. బ్రో హార్ట్ఫుల్ చెప్తున్నా, వాడిని ఒక 2 ఫోటోలు చూపిస్తాడు బ్రో. ఆ ఫోటోకు ఇప్పుడు డిఫరెన్స్ ఉందా మీకు తెలుస్తుంది బ్రో. ఇల్లు ఎట్లున్నాడు, ఇది ఎట్లున్నాడు బ్రో? హార్ట్ఫుల్గా చెప్పురి మీరు. చెప్పు, నీకు మజిల్ డిఫరెన్స్ తెలుస్తాయి కదా. క్వాలిటీ అంటున్నా, క్వాలిటీ తెలుస్తాయి కదా మజిల్ డిఫరెన్స్. ఈ ఫేస్ చూడు బ్రో, అయిపోయింది కదా. సో వీని ఏంటంటే ఇప్పుడు వీనికి షోక్ ఎక్కువైంది, గర్ల్ ఫ్రెండ్ షోక్ ఎక్కువైంది, ఇంకా తినడం షోక్ ఎక్కువైంది. జిమ్కి రెగ్యులర్గా వస్తలేడు, ఒకళ్ళు తోకలు ఉంటేనే వస్తాడు. ఒకప్పుడైతే ఒక్కడిని వచ్చి చేసుకొని వెళ్ళిపోతుండే, కానీ ఇప్పుడు అట్లా లేదు. వీని మోటివేషన్ తగ్గిపోయింది. ఇంకోటి ఏంటంటే ఇట్లా మాట్లాడతారు అప్పుడప్పుడు కొంచెం. ఈ వీడియోలో క్లారిటీ చెప్తున్నా, అందుకే మీరు చూడాలి, 100% చూడాలి. ఇప్పుడు నీకు యాప్స్ ఉన్నాయి కదా, వీనికి యాప్స్ రావాలంటే ఇంకో 5 సంవత్సరాలు కష్టపడాలి. అట్లా రావు వీనికి. ఎందుకంటే 3 నెలలు తీసుకొస్తానికి అంత లేదు దానికి. చెప్తున్నా కదా, అంతే. ఏమన్నా అంటే అన్న చేస్తున్నా, ప్రీ వర్కౌట్ తాగుతాడు, ప్రోటీన్ తాగుతాడు, కానీ వేస్ట్. ఏం తీసుకురావురా, ఉట్టే కంటెంట్ పోతుంది వేస్ట్. ఇక నేను ఇతను మాట్లాడే. చలో లెట్స్ గో టు హోమ్. ఈరోజుకి మనం ఇంటికైతే వెళ్ళిపోవాలా. మన వాళ్ళు అయితే జిమ్ క్లోజ్ చేస్తారు. సతీష్ ఈరోజుకి గొర్రె వీడు. నా కంటెంట్లో ఈరోజుకి గొర్రె వీడే. మోటివేషన్ అంటే ఎట్లుంటుంది, ఇట్లుంటుంది. ఎవరితోని అదేరా చెప్తున్నా కదా, నీకు వర్కౌట్ చేయడానికి చేత కాదు, ఫోన్లో మాట్లాడడానికి చేతనవుతుంది. నువ్వు ఎట్లా తయారైనావు నీకు అర్థమవుతుంది కొన్ని రోజులు అయితే. నేను ఏమన్నా ఇప్పటిదాకానే మనం బ్రో, ఇప్పటిదాకా మంచి మోటివేషన్ ఇచ్చినామా లేదా? ఇప్పుడు ఏం చేస్తున్నా, వేయింగ్ మిషన్ మీద కూర్చొని ఏం ఆడుతున్నా అంటే ఫోన్ మాట్లాడుతున్నాడు. ఏం చేస్తాం మనం, ఇన్నడు పీకాడు అంతేగా. సరే జిమ్ అయితే క్లోజ్ అయ్యి మేము వెళ్ళిపోతున్నాం, సరేనా? డన్. ఈరోజుకి డన్ ఫర్ ది డే. ఆఫ్టర్ లాంగ్ టైం ఒక 2 months తర్వాత అయితే మేము అవుటింగ్ అయితే ప్లాన్ చేసి ఉండే. నాగోల్లో ఒక అంతరా వాడేదని చెప్పేసి మేము హైటెక్ సిటీ పోకుండా ఇట్లా నాగోల్ అయితే వెళ్ళుండే అంతరాకి. చాలా రోజులు అవుతుంది, మేము ఆల్మోస్ట్ 2 months అవుతుంది అనుకుంటా మేము వ్లాగ్ చేయక, అంటే సౌమ్యతోని. సో అట్లా అని చెప్పి ఇద్దరం కలిసి అయితే నాగోల్ అయితే వెళ్ళుండే.
ట్రాఫిక్ ఉంది. 9 అయినా కూడా ట్రాఫిక్ ఉంటుంది కదా, అసలు ఎంత పోయినా కూడా ట్రాఫిక్ అయితే అట్లనే ఉంటుంది అన్నట్టు. ఈ నాగోల్లో అయితే అంతరేకి వెళ్ళినాము. ఫస్ట్ వెళ్ళంగానే అంబియన్స్ చాలా బాగుండే, అంటే లోపలికి ఎంట్రన్స్కి చూసి కదా ఎట్లా కనిపిస్తుందో. ఇద్దరం కలిసి అయితే వెళ్ళుండే. నార్మల్గా ఏంటంటే మనం ఫుడ్ చాలా అంటే వర్త్ అమౌంట్కి, కాకపోతే ఏంటంటే క్వాంటిటీ అయితే తక్కువ ఉంటుంది, మన అట్లాంటి వాళ్ళకి అయితే సరిపోదు. సో యాంపియన్స్ అయితే క్రేజీ ఉంది. నా అంటే హైటెక్ సిటీ అంతా లేదు, కానీ ఇక్కడ అంతే నార్మల్ అవుతుంది. సో ఇది మన గాయస్ మొత్తానికి అయితే అంతేరా పోయిండే నాగోల్లో. ఫుడ్ అయితే మంచిగా ఉంది, కానీ చాలా కాస్ట్, క్వాంటిటీ అయితే చాలా తక్కువ ఇస్తున్నారు. ఓకే, ఫుడ్ అయితే మంచి టేస్ట్ ఉంది, కానీ క్వాంటిటీ అయితే తక్కువ ఉంది. బిల్లు కూడా అడ్డగోలు చేసిర్రు. సో ఈ రోజుకైతే మన వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. ఇంటికి వెళ్ళి మంచిగా పడుకోవడమే. సో అట్లా అని చెప్పి ఇన్నే ఎండ్ చేస్తున్నా. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఫాలో ఫర్ మోర్ అప్డేట్స్. గుడ్ నైట్, బాయ్ బాయ్, థ్యాంక్ యూ, డన్ ఫర్ ద డే.